సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పద్మశాలి సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు పద్మశాలి మండపంలో వీడియోలు చేసిన ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీ ప్రజలకు ఎన్నికలు ఆగస్టు 14వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘం ఎన్నికల కమిషన్ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా రేపు 23వ తారీఖు మరియు 24వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, నామినేషన్ వేసే అభ్యర్థులు 1/7/2024 సంవత్సరానికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలని, పదవులకు 10,000 రూపాయల నామినేషన్ ఉంటుంది కాబట్టి ఈ రుసుం వాపస్ ఇవ్వడదని ఎన్నికల పరిశీలకులు తలకుల రాజు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఉపాధ్యాయులు దేవదాసులు మాట్లాడుతూ నామినేషన్ 24వ తేదీన పూర్తవుతుందని, 25వ తేదీ గురువారం 10 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటలు, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తర్వాత పోటీ చేయు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామన్నారు. అలాగే 27 శనివారం రోజు 6 గంటల నుంచి పోటీదారులు డమ్మీ బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం జరుగుతుందని, 4వ తారీఖు ఆగస్టు ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసిన తర్వాత గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు మరియు ప్రమాణ స్వీకారం ఉంటుందని, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి పదవులకు నిర్వహించబడుతుందన్నారు. కాబట్టి నామినేషన్ వేసి అభ్యర్థులు రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే నామినేషన్ ప్రక్రియలో పాల్గొని తమ దరఖాస్తు ఫారాలను పద్మశాలి కళ్యాణ మండపంలో సమర్పించారన్నారు. ఆగస్టులో 4వ తేదీ నాడు కూడా పద్మశాలి కళ్యాణ మండపంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ప్రముఖులు లక్ష్మణ్, పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ప్రసాద్, మాజీ అధ్యక్షులుగా గాడిపల్లి శ్రీనివాస్ మరియు పద్మశాలి సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘ ఎన్నికలకు సంబంధించి తేదీ 22/7/2024 నామినేషన్ల స్వీకరణ 23/7/2024 మంగళవారం ఉదయం 10 గంటల నుండి తేదీ 24/7/24 బుధవారం వరకు ఈ నామినేషన్లు అనేది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ మన పద్మశాలి ఈ ఫంక్షన్ హాల్లోనే తీసుకోబడతాయి. అట్లాగే 24/7/24 బుధవారం 5 గంటల తర్వాత నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అట్లే పోటీదారుల లిస్టు ప్రకటన కూడా ఉంటుంది. 25/7/24 గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, అలాగే 26/7/24 శుక్రవారం సాయంత్రం 10 గంటల ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు ఉపసంహరణ ఉంటుంది. అలాగే 26/7/2024 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత పోటీ చేయు అభ్యర్థుల యొక్క తొలి జాబితా ప్రకటన ఉంటుంది. ఈ తర్వాత 27/7/2024 శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత పోటీదారులకు డమ్మీ బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 ఆగస్టు 2024 ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అట్లాగే సాయంత్రం అదే రోజు 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల ప్రకటన, వారికి గెలిచినట్టుగా సర్టిఫికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లోపల ఈ కింది పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఒక అధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కోశాధికారి, ఒక ఉపాధ్యక్షులు, ఒక సహాయ కార్యదర్శి. సో వీరికి సంబంధించి అధ్యక్షులకు 10,000 రూపాయలు, అలాగే మిగతా ప్రధాన కార్యదర్శికి కూడా 10,000 రూపాయలు, మిగతా కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులకు 5,000 రూపాయలు రుసుము ఉంటుంది. ఇది తిరిగి ఇవ్వబడదు.